Hi, this is Dr. Sushma Peruri, Consultant General, Laparoscopic and Colorectal Surgeon. ఈరోజు నేను యానల్ ఫిషర్ గురించి చెప్తాను. యానల్ ఫిషర్ అంటే ఏంటంటే మన మలద్వారంలో చర్మం చిట్లితే దాన్ని యానల్ ఫిషర్ అంటాం. సో జనరల్గా మన మలద్వారం చుట్టూ ఏ కంప్లైంట్ వచ్చినా అందరూ పైల్స్ వచ్చాయని అనుకుంటారు. పైల్స్ వేరు, యానల్ ఫిషర్ వేరు, ఫిస్టులా వేరు. ఫస్ట్ ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందాక చెప్పినట్టు యానల్ ఫిషర్ అంటే మన మలద్వారంలో చర్మం చిట్లటం. పైల్స్ అంటే ఏంటంటే మన మలద్వారంలో చిన్న చిన్న రక్తనాళాల్లా ఉంటాయి. అవి పెద్దగా అయ్యి కిందకి జారితే వాటిని పైల్స్ అంటాం. ఫిస్టులా అంటే ఏంటంటే మన మలద్వారంలో యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా వాటికి ఇన్ఫెక్షన్ వచ్చి అందులో చీమ్ పడితే ఫస్ట్ యాబ్సెస్ వస్తుంది. అందులో చీమ్ బయటకు వచ్చి ఆ తర్వాత అదొక ట్రాక్లా ఫామ్ అయిపోతే దాన్ని యానల్ ఫిస్టులా అంటాం. సో ఇప్పుడు ఫిషర్ గురించి చెప్పే ముందు మన యానల్ కెనాల్ ఎనాటమీ ఏంటో చెప్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది రెక్టమ్ అంటాం, అంటే ఇది మన మోషన్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ కింద కనిపించేది యానల్ కెనాల్. సో యానల్ కెనాల్ చుట్టూ కొన్ని మజిల్స్ ఉంటాయన్నమాట. ఈ లోపల ఉన్న మజిల్ ఇంటర్నల్ స్పింక్టర్ అంటాం, బయట ఉన్న మజిల్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాం. ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది మనం మోషన్ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ స్పింక్టర్ అనేది మన యానల్ కెనాల్ టోన్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న వెయిన్స్ లాగా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి, వాటిని హిమరాయిడల్ కుషన్స్ అంటాం. ఈ హిమరాయిడల్ కుషన్స్ అనేవి జనరల్గా అందరికీ ఉండేవే, కాకపోతే ఇవి పెద్దగా అయ్యి సాగి కిందకి జారినప్పుడే హిమరాయిడ్స్ ఆర్ పైల్స్ అంటాం. సో ఇప్పుడు యానల్ ఫిషర్ గురించి జనరల్గా ఎలాంటి వాళ్ళలో యానల్ ఫిషర్ ఎక్కువగా వస్తుంది అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం ప్రాబ్లం చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆ హార్డ్ స్టూల్స్ వచ్చినప్పుడు టైట్గా ప్రెషర్ పెట్టి స్ట్రెయిన్ చేసి పాస్ చేస్తే అక్కడ చర్మం అనేది చిట్లి యానల్ ఫిషర్ వస్తుంది. జనరల్గా ఇవి ఎక్కువ ఎలాంటి వాళ్ళలో చూస్తామంటే బాగా ట్రావెల్ చేసి వచ్చి వాష్రూమ్స్ ఉండవని వాటర్ తాగకుండా బాగా డీహైడ్రేట్ అయిపోయిన వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. నెక్స్ట్ కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళకి, సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, ఒక్కొక్కసారి స్ట్రెస్ ఇండ్యూస్డ్ కాన్స్టిపేషన్ కానీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో ఈ యానల్ ఫిషర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మోషన్ టైట్గా వచ్చి పాస్ చేసినప్పుడు ఆ కట్ అయిన తర్వాత లైట్గా మోషన్కి బ్లీడింగ్ అంటుకొని రావటం, లేదంటే అక్కడ విపరీతమైన నొప్పి మంట రావటం, మోషన్ వస్తూ ఉంటే సడన్గా అక్కడ మజిల్ పట్టేసి మోషన్ యానల్ కెనాల్ చిన్నగా అయిపోయి మోషన్ బయటికి రానట్టుగా ఉండటం, లేదంటే మోషన్ పాస్ చేసిన తర్వాత విపరీతమైన నొప్పి కొన్ని గంటల పాటు ఉండటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకు అక్కడ స్కిన్ ట్యాగ్స్ లాంటివి ఏమీ రావు, కానీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తూ ఉండేసరికి ఆ చుట్టుపక్కల స్కిన్ అంతా కూడా వాచి స్కిన్ ట్యాగ్స్లా రావటం, ఇచ్చింగ్ అది రావటం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో ఎలా డయాగ్నోస్ చేస్తామంటే జనరల్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చాలు. మీకు ఎవరికైనా ఇలా కంప్లైంట్ వచ్చినప్పుడు ఒక సర్జన్ దగ్గరికి వెళ్తే లోపల వేలు అనేది పెట్టి అక్కడ చర్మం చిట్లిందా, లోపల కండరం ఏమన్నా బిగుసుకుందా, స్కిన్ ట్యాగ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా దానివల్ల పైల్స్ ఏమన్నా వచ్చాయా, ఆ ఫిషర్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ చూసి డయాగ్నోస్ చేసుకోవచ్చు. జనరల్గా ఫిషర్కి ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ అవసరం ఉండదు. కాకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఫిషర్ పేషెంట్స్లో బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి కొంతమంది బాగా పెద్దవాళ్ళలో క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళకి కొంతమందికి సిగ్మాయిడోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చెప్తూ ఉంటాం. ఈ ఫిషర్లో 2 స్టేజెస్ ఉంటాయి, ఒకటి ఎక్యూట్, ఇంకొకటి క్రానిక్. ఎక్యూట్ అనేది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. సో ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఫిషర్ రావటం అండ్ ఇనీషియల్ ఫస్ట్ 6 to 8 వీక్స్ ఈ స్టార్టింగ్ స్టేజ్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా వచ్చి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే వాళ్ళకి చక్కగా మెడికేషన్తోనూ డైటరీ మోడిఫికేషన్తోనూ ఫిషర్ హీల్ అయిపోతుంది అండ్ ఫ్యూచర్లో రికరెన్స్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే క్రానిక్ స్టేజ్ వరకు చాలామంది పేషెంట్స్ రారు, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ని అందరూ ఏమనుకుంటారంటే నాకు ఏదో వేడి చేసింది అని గూగుల్ యూట్యూబ్లో ఉన్న రెమెడీస్ అన్నీ ఫాలో అయిపోతారు, బట్ అది పూర్తిగా తగ్గదు. అందరూ క్రానిక్ స్టేజ్లోనే వస్తూ ఉంటారు. సో ఎప్పుడన్నా ఎవరికైనా ఇనీషియల్గా సిమ్టమ్ వచ్చినప్పుడే వస్తే దానికి క్యూర్ బాగుంటుంది. క్రానిక్ స్టేజ్లో ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడ లోపల ఇంటర్నల్ స్పింక్టర్ అనే మజిల్ ఉంది కదా, ఇక్కడ చర్మం కట్ అయినప్పుడు ఈ ఇంటర్నల్ స్పింక్టర్ అనే మజిల్ బయటికి ఎక్స్పోజ్ అయ్యి ఇరిటేట్ అయ్యి బిగుసుకున్నట్టు అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు మన కంట్లో ఏమైనా నలక పడితే మన కళ్ళు ఎలా చిట్లింగ్ చేస్తామో ఇది కూడా దీనికి ఒక ఇంజురీ కింద లెక్క. సో ఫర్దర్ ఇంజురీని ప్రివెంట్ చేయడానికి ఆ మజిల్ గట్టిగా బిగుసుకుని పోతుంది అనమాట. ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే ఈ మజిల్ బాగా బిగుసుకొని లావ్ అవ్వదు, బట్ క్రానిక్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ మజిల్ రిపీటెడ్గా బిగుసుకొని దాన్ని హైపర్ట్రోఫీ అంటాం అనమాట. బాగా ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ ఎలా పెరుగుతాయో
ఈ మజిల్ కూడా అలాగే పెరిగిపోతుంది బల్క్‌లో. వన్స్ ఈ మజిల్ పెరిగి ఇక్కడ ప్రెషర్ పెరిగింది అంటే ఇక్కడ బ్లడ్ సప్లై తగ్గి ఫిషర్ అనేది ఒక ఇష్కెమిక్ అల్సర్‌లా తయారవుతుంది. అంటే ఆ చిట్లిన చర్మం కాస్త ఒక అల్సర్ పుండులాగా అయిపోతుందనమాట. సో, ఈ పుండులాగా అయ్యేసరికి బ్లడ్ సప్లై తగ్గేసరికి ఇంకా అది హీలింగ్ అనేది తొందరగా అవ్వదు. సో, ఈ స్టేజ్‌లో ఏమవుతుందంటే ఆ ఫిషర్ ఫ్రెష్‌గా ఉన్నంతసేపు పెయిన్ ఉంటుంది. క్రానిక్ స్టేజ్‌కి వచ్చేసరికి ఏంటంటే ఒక అల్సర్ లాగా బ్యాడ్ టిష్యూ ఫార్మ్ అయిపోయేసరికి నాన్ హీలింగ్ టిష్యూ అది పెయిన్ తగ్గిపోతుంది. కానీ ఆ ఫిషర్ అనేది అలానే ఉంటుంది అక్కడ. బట్ మళ్ళీ రిపీటెడ్‌గా ఎప్పుడైతే కాన్‌స్టిపేట్ అవుతారో మళ్ళీ అక్కడ స్ట్రెచ్ వచ్చి మళ్ళీ అది ఫ్రెషన్ అయ్యి మళ్ళీ ఫ్రెష్‌గా బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం, పెయిన్ రావటం. ఇలా రికరెంట్ ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి ఇలా క్రానిక్ ఫిషర్‌లో. సో, ఈ క్రానిక్ స్టేజ్‌లో ఏంటంటే మనం ఎంత మెడికేషన్ పెట్టినా టెంపరరీ రిలీఫ్ అయితే ఉంటుంది కానీ ఆ పెరిగిన మజిల్‌ని మాత్రం తగ్గించలేం కాబట్టి దానికి సర్జరీకి వెళ్ళాల్సొస్తుంది. సో, ఇప్పుడు కమింగ్ టు ద ట్రీట్మెంట్. అక్యూట్ స్టేజ్‌లో ట్రీట్మెంట్ ఏముంటుందంటే డైటరీ మోడిఫికేషన్స్. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు డైటరీ మోడిఫికేషన్స్. ఈ మధ్య కాలంలో బాగా ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటి పిజ్జా, బర్గర్ ఇలాంటి వాటిలో మనకి రిఫైన్డ్ వీట్ ప్రొడక్ట్స్ ఏ రకమైన వెజిటబుల్స్, ఫైబర్ కంటెంట్ ఏది ఉండదు. నాన్ వెజ్ ఈ రిఫైన్డ్ వీట్ ప్రొడక్ట్స్ వల్ల హై ప్రోటీన్ డైట్ వల్ల కూడా కాన్‌స్టిపేట్ అయిపోతున్నారు. దానికి తోడు సెడెంటరీ లైఫ్ స్టైల్. బాగా ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, కంటిన్యూయస్‌గా కూర్చొని వర్క్ చేసేవాళ్ళు కానీ, చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య కాలం మన వెస్టర్న్ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే డైలీ ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం, వెజిటబుల్స్ లాంటివి ఎక్కువ తినడం, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం. ఇవన్నీ చేస్తే ఏంటంటే కొంచెం మన పేగులో కదలికలు అనేవి పెరిగి కాన్‌స్టిపేషన్ అనే ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ సిడ్స్ బాత్ అంటాం. సిడ్స్ బాత్ అంటే ఏంటంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ల్యూక్వార్మ్ వాటర్, బిటడిన్ లాంటివి వేసుకొని ఎక్కడైతే చర్మం చిట్లిందో ఆ భాగం అందులో మునిగేటట్టు కూర్చొని ఒక 15 నిమిషాలు కూర్చుంటే పెయిన్ రిలీఫ్ వస్తుంది. అక్కడ మజిల్ అది రిలాక్స్ అయ్యి కొంచెం పెయిన్ తగ్గి ఫిషర్ తొందరగా హీల్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ అప్పుడు వీటిలో కూడా రెస్పాండ్ అవ్వకపోతే లోకల్‌గా మజిల్ రిలాక్స్ అయ్యే ఆయింట్మెంట్స్, మోషన్ ఫ్రీ అయ్యే సిరప్స్ అవి పెడితే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఫిషర్స్ ఈజీగా తగ్గిపోతాయి. క్రానిక్ యానల్ ఫిషర్ అనేసరికి మనకి ఇందాక చెప్పినట్టు మెడికేషన్స్‌తో తొందరగా రెస్పాండ్ అవ్వదు. మళ్ళీ రికరెన్స్ వచ్చి ఇంకా విపరీతమైన పెయిన్‌తో కొంతమంది ఫుడ్ తింటే ఎక్కడ మోషన్ వస్తుందో అన్న భయానికి ఫుడ్ మానేసి చాలా వెయిట్ లాస్ కూడా అయిపోతుంటారు. సో, ఇలాంటి పేషెంట్స్‌కి మాత్రమే మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. సర్జరీలో 2 రకాలుంటాయి. ఒకటి ఇంతకు ముందు చేసినట్టు ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో ఏంటంటే ఇక్కడ పెద్దగా కట్ చేసి ఆ మజిల్ లాగి కట్ చేసి ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం ఇలాంటివన్నీ ఉండేవి. సో, ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా మనకి లేటెస్ట్‌గా లేజర్స్ వచ్చాయి. సో, ఆ లేజర్‌తో ఏంటంటే జస్ట్ చిన్న హోల్ ద్వారానే లోపలికి వెళ్ళి ఏదైతే మజిల్ బిగుసుకుందో ఇంటర్నల్ స్ఫింక్టర్‌ని కొంచెం రిలీజ్ చేస్తాం. అంటే లిమిటెడ్ యానల్ స్ఫింక్టరాటమీసే చేస్తున్నాం ఈ మధ్య. అది రిలీజ్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇక్కడ బ్లడ్ సప్లై పెరిగి ఫిషర్ హీల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకి అక్కడ స్కిన్ ట్యాగ్స్ ఏమైనా ఉన్నా సరే లేజర్‌తో బర్న్ చేసి తీసేసుకోవచ్చు. అండ్ ఫిషర్ మీద ఫార్మ్ అయిన బ్యాడ్ టిష్యూని ఆ ఫిషర్‌ని అది క్లియర్ చేయడం ఫిషరెక్టమీ అంటాం అనమాట. సో, ఇది ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్. ఇదేంటంటే మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఇన్ 4-5 అవర్స్ మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. డే కేర్ ప్రొసీజర్ లానే చేస్తాం. దీనికి ఏ రకమైన బెడ్ రెస్ట్ ఏది అవసరం ఉండదు. పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫ్రమ్ డే 1 ఆర్ డే 2 మీరు మళ్ళీ బ్యాక్ టు ఆల్ నార్మల్ యాక్టివిటీస్ వెళ్ళిపోవచ్చు. సో, చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే ఇది సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రికరెన్స్ వస్తుందా అని. సో, రికరెన్స్ రేట్ అనేది లెస్ దాన్ 1%. పార్షియల్ ఇంటర్నల్ స్ఫింక్టరాటమీస్‌కి జరిగిన స్టడీస్‌లో లెస్ దాన్ 1% రికరెన్స్ రేట్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా నిజంగా మోషన్ చాలా హార్డ్‌గా వస్తే అక్కడ స్కిన్ మాత్రం కట్ అవ్వకుండా ఉండదు కానీ బట్ కట్ అయిన స్కిన్ ఇమ్మీడియేట్‌గా ఒక 2 ఆర్ 3 డేస్‌లో హీల్ అయిపోతుంది. ఇంత ఇబ్బంది పెట్టి మళ్ళీ రికరెన్స్ రావటం అనేది ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అందరూ కామన్‌గా అడిగేది ఏంటంటే నాకు మోషన్ కంట్రోల్ ఉండదా అని. మోషన్ కంట్రోల్ అనేది ఇప్పుడు మనం చేసేది రీసెంట్‌గా లిమిటెడ్ యానల్ స్ఫింక్టరాటమీసే చేస్తున్నాం. సో, బయట ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అనే దానికి మెయిన్ రోల్ ఉంటుంది మోషన్ కంట్రోల్ చేయడంలో. దాన్ని అసలు టచ్ కూడా చేయం కాబట్టి మనకు మోషన్ కంట్రోల్ అనే ఇబ్బంది కూడా ఈ మధ్య కాలంలో చేసిన సర్జరీస్ ఎవ్వరికీ ఉండట్లేదు. సో, ఇది యానల్ ఫిషర్ గురించి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కన్సల్ట్ చేయాలనుకుంటున్నా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.